నా యొక్క ఫాలోవర్స్కి, ఫేస్బుక్ ఫ్రెండ్స్కు మరియు నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యాదగిరి, మీరు వింటున్నారు యాది టాక్స్. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ జన్మాష్టమిని ప్రపంచమంతటా కూడా చేసుకుంటా శ్రీకృష్ణుని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈరోజు కృష్ణుని యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ ఇస్కాన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన యొక్క జన్మదినాన్ని చాలా గొప్పగా సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. నేను కూడా ఇస్కాన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్లో 2000 నుంచి నేను ఫాలో అవుతూ ఉన్నాను. భగవద్గీతను నేను పూర్తిగా అధ్యయనం చేశాను. అదే కాకుండా భాగవతంలోని 3 వాల్యూమ్స్ చదివాను. అలాగే శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలన్నీ కూడా నేను చదవడం అనేది జరిగింది. అయితే ఈ భగవంతుని గురించి, శ్రీకృష్ణుని గురించి ప్రత్యేకంగా నేను తెలుసుకున్నది, నేను నేర్చుకున్నది, నేను అనుభవిస్తుంది, నేను ఆచరిస్తున్న కొన్ని విషయాలు ఈరోజు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను యుద్ధ సమయంలో అర్జునునికి బోధించాడు. అర్జునుడు తన యొక్క కర్తవ్యాన్ని విస్మరించి, నేను యుద్ధం చేయలేను, నా వల్ల కాదు, నేను యుద్ధం చేస్తే నా వాళ్ళను చంపాలా, ఇంతమందిని చంపి నేను సాధించేది ఏంటిది, నాకు ఈ రాజ్యం వద్దు, ఈ సంపద వద్దు, ఏది వద్దు, నేను యుద్ధం చెయ్యను అని తన యొక్క రథంలో చతికిలబడ్డప్పుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను తనకు బోధించి తనను కార్యోన్ముఖుని చేసి యుద్ధం చేయాలని, యుద్ధం చేస్తే వచ్చే లాభ నష్టాల గురించి, అసలు యుద్ధం ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలి, అసలు యుద్ధం ఎందుకు వచ్చింది అని చెప్పుకుంటూ, అసలు మానవ జన్మ యొక్క లక్ష్యం ఏమిటి, మనిషి యొక్క ధర్మం ఏమిటి, తను ఈ లోకంలోకి, ఈ ప్రపంచంలోకి, ఈ భూమి మీదకి ఎందుకొరకు వచ్చాడు అనే అనేక విషయాలను చర్చిస్తూ తనకు అర్జునుడికి బోధించడం అనేది జరిగింది. అప్పుడు అర్జునుడు భగవద్గీతలోని అన్ని విషయాల మీద అవగాహన పెంచుకొని తను యుద్ధానికి సిద్ధమై యుద్ధం చేసిండు. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విషయం ఏమిటంటే, ఈ భూమి మీద పుట్టిన మనిషి యొక్క నిజమైన ధర్మం ఏమిటి, తన యొక్క కర్తవ్యం ఏమిటి. అయితే అక్కడ అర్జునుడిని సాకుగా చూపించి ఈ ప్రపంచ మానవాళికి అందరికీ కూడా బోధించడం అనేది జరిగింది. అయితే నేను గత 24 సంవత్సరాలుగా భగవద్గీతను ఫాలో అవుతూ ఉన్నాను. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తెలియజేసిన సత్యాన్ని, తను చూపించిన మార్గాన్ని యథాతథంగా నేను ఫాలో అవుతూ వస్తూ ఉన్నాను. అందులో కొన్ని విషయాలు, కొన్ని మాటలు నా జీవితాన్ని మార్చేసి ఈరోజు నేను ప్రశాంతంగా, ఆనందంగా, హాయిగా, సంతోషంగా, ఎలాంటి టెన్షన్ లేని జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాను అనంటే నాకు భగవద్గీతనే, భగవద్గీతలో చెప్పిన శ్రీకృష్ణ భగవానుని యొక్క మాటలే. తను ఏం చెప్పాడు అనంటే, అనన్యా చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్య భావంతో ఎవరైతే నన్ను నిత్యము స్మరిస్తారో, నిత్యము నన్నే తన యొక్క సంరక్షకునిగా భావిస్తాడో, ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి బాధలు వచ్చినా అన్నిటికీ నేను రక్షణగా ఉంటాను. అనన్య చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను చూస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మనకు బోధించడం అనేది జరిగింది. ఎలాంటి కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏది కావాలన్నా, ఏది మనకు ఇష్టమో ఇవన్నిటిని గురించి మనము చర్చించకుండా కేవలం ఆయన మీద ఆధారపడి ఆయనను స్మరించుకుంటూ ఆయన యొక్క బోధలు వింటూ మనం నడుచుకుంటే మన జీవితంలో జరిగే ప్రతి దాన్ని కూడా ఆయనే చూసుకొని మన యొక్క యోగక్షేమాలు ఆయన చూసుకుంటాడు. ఇక సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహంతాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలను వదిలిపెట్టి కేవలం నన్నే శరణు వేడుకుంటే సమస్త పాపాల నుంచి నిన్ను విముక్తిని చేస్తాను అని కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. సర్వధర్మాన్ పరిత్యజ, అన్ని ధర్మాలను వదిలిపెట్టు. అన్ని ధర్మాలు అని అంటే ఇక చెప్పడానికి లేనే లేదు. అన్ని ధర్మాలు, పూజలు, పునస్కారాలు, తపస్సులు, యోగాలు, ఉపవాసాలు, ఆ దేవుని చుట్టూ తిరుగు, ఈ దేవుని చుట్టూ తిరుగు, ఆ గుళ్ళ చుట్టూ తిరుగు, ఈ గుళ్ళ చుట్టూ తిరుగు, సోమవారం ఒక పూజ, మంగళవారం ఒక పూజ, అమాసకో పూజ, పుణ్యానికో పూజ, ఇవన్నీ ధర్మాలే. ఇట్లా బతకాలి, ఇట్లా నడవాలి, ఇట్లా నడుచుకోవాలి, ఇట్లా ఉండాలి, ఇవన్నీ కూడా ధర్మాలే. తండ్రికో ధర్మం, కొడుకుకో ధర్మం, బిడ్డకో ధర్మం, భర్తకో ధర్మం, భార్యకో ధర్మం, ఇవన్నీ కూడా ధర్మం కిందికి వస్తాయి. ఈ ధర్మాలన్నింటినీ వదిలిపెట్టు, కేవలం నేను చెప్పిన మాటలు విను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. కేవలం నన్ను శరణు వేడుకో. అప్పుడు నీవు చేసే అన్ని పాపాల నుంచి, ఇదివరకు గతంలో చేసినవి కావచ్చు, ఇప్పుడు ఇంతకుముందు నీకు తెలియనప్పుడు చేసిన వాటినన్నిటి నుంచి నీకు విముక్తిని చేస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేయడం అనేది జరిగింది. అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంతాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలను వదిలిపెట్టి కేవలం నన్నే శరణు వేడినట్టే నువ్వు చేసిన పాపాల. ఇక్కడ ధర్మము అనంటే సర్వధర్మాలను వదిలిపెట్టమనంటే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో ఏ విధంగా ఉంటే నీవు ఆనందంగా సంతోషంగా ఉంటావనేది భగవద్గీతలో అన్ని రకాల కోణాల నుంచి మనకు బోధించడం అనేది జరిగింది. కేవలం ఇక కృష్ణుని నమ్ముకొని ఇక భగవద్గీతలో దేవుడు చెప్పే మాటలు వినకుండా నువ్వు చేసుకుంటూ పోతే నీకు ఎలాంటి లాభాలు ఉండవు. అట్లాగాని నువ్వు ఇక అన్ని పాపాలు చేసుకుంటూ పోతా నేను శ్రీకృష్ణ భగవానుడు నాకు అన్ని పాపాల నుంచి విముక్తిని చేస్తాడనేది కూడా కాదు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోని మొదటి నుంచి చివరి వరకు మనిషి యొక్క విధి విధానాలని, ఎలా బ్రతకాలి, ఎలా బతకకూడదు, ఈ భూమి మీద నువ్వు జన్మించింది ఎందుకొరకు, జన్మ యొక్క లక్ష్యం ఏమిటి, అసలు మానవ జన్మ యొక్క ధర్మం ఏమిటి అనేటి అనేక విషయాలు బోధించాడు. దాని ప్రకారం నడుచుకుంటే మనకు శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంతాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా, అది మన పట్ల నెరవేరుతుంది. ఇక భగవద్గీత అనంటే బ్రతికున్నప్పుడు ఉపయోగపడుతుంది, నీవు మరణించిన తర్వాత కూడా నీతో పాటు నీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే భగవానుడు మనిషికి
తను ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు అనే అనేక విషయాల్ని భగవద్గీతలో బోధించడం అనేది జరిగింది. నువ్వు ఏ గ్రంథం అన్న తీసుకో, ఎన్ని వేదాలన్న తీసుకో, లాస్ట్కి వచ్చేసరికి భగవద్గీతలనే ఆన్సర్ దొరుకుతుంది. వాటికన్నిటి తీసుకొచ్చేసి నువ్వు 100 చుట్టూ తిరిగి ఒక దగ్గర వచ్చి ఆగినట్టు మళ్ళీ భగవద్గీత దగ్గరనే ఆగాల్సిందే. ఎందుకంటే ఆయన చెప్పిందే సత్యం. భగవద్గీతలో చెప్పిన ప్రతి శ్లోకం, ప్రతి మాట కూడా నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నాకు ఈ ప్రపంచానికి సంబంధం ఏంటి, నేను ఈ ప్రపంచంలో ఎలా జీవించాలి, నేను మరణిస్తే ఎక్కడికి పోతాను, నా మరణం తర్వాత నా యొక్క జీవన పరిస్థితి ఏంటి, అసలు ఆత్మకు మరణం ఉందా, ఈ శరీరానికే మరణం ఉందా అని అనేక విషయాల్ని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు బోధించడం అనేది జరిగింది. కాబట్టి భగవద్గీత చదవడం వలన మనకు అనేక విషయాలు తెలుస్తాయి. మనము ఈ లోకంలో బ్రతికున్నప్పుడు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా నీ యొక్క గమ్యాన్ని సూచిస్తుంది, గమ్యాన్ని చేరుస్తుంది కూడా. అది నేను బాగా నమ్ముతూ ఉన్నాను, దాన్ని ఫాలో అవుతూ ఉన్నాను. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నేను సహజంగా, సంతోషంగా, హాయిగా, ఆనందంగా నా యొక్క జీవితాన్ని అనుభవపూర్వకంగా జీవిస్తూ ఉన్నాను. కాబట్టి నేను గుడికే పోవాలని కానీ, దేవుడినే నమ్మాలని కానీ, దేవుడికే పూజ చేయాలని కానీ ఖచ్చితంగా లేదు. ఎందుకంటే నేను ప్రతి క్షణం, ప్రతి వారితోటి, ప్రతి విషయంలో ఆయన చెప్పిన మాటలను తప్పకుండా పాటిస్తూ ఉన్నాను. కాబట్టి నేను ప్రత్యేకంగా పూజలు చేయాల్సిన పని లేదు, గుడికి పోవాల్సిన పని లేదు, దేవుణ్ణి మొక్కాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన యొక్క మాటల్ని నేను పాటిస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కొన్ని మాటలు మీతో పంచుకుంటూ ఉన్నాను. అందరికీ మరొక మారు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేది ఇస్కాన్ ఇంటర్నేషనల్ సొసైటీ యొక్క ముఖ్య లక్ష్యం. కాబట్టి అందరూ కూడా హరినామ సంకీర్తనను చేయండి. మీ యొక్క జీవితాల్ని సన్మార్గంలో సంతోషంగా కొనసాగించండి. హరే కృష్ణ.